ప్రపంచం మొత్తం కూడా శుభాంశు శుక్లా అని మాట్లాడుకుంటారు. ఆ శుభాంశు శుక్లా ఎవరు అనుకుంటున్నారా? మన భారతీయుడే. ఒక ఇండియన్ గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటుంది అని అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఖచ్చితంగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు డెస్టినీ కమ్యూనికేషన్ ఛానల్ న్యూస్ అనాలిసిస్. శుభాంశు శుక్లా ఇండియన్ స్పేస్ స్టార్ బౌండ్ టైల్ బ్లేజర్ అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే రాకేష్ శర్మ తర్వాత గగనతలంలోకి వెళ్ళిన మరొక వ్యక్తి శుభాంశు శుక్లా. అతడు 1985లో అక్టోబర్ 10వ తారీఖున ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించారు. ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి తెలిసిన వారందరూ కూడా శుక్లా ఆకాశాన్ని చూస్తూ, ఫ్లైట్స్ చూస్తూ ఎంతో ఆసక్తిగా తన చిన్నతనాన్ని గడిపారు అని చెప్పేసి చెప్తూ వచ్చారనమాట. ఆయన సిటీ మాంటిసరీ స్కూల్ ఇన్ అల్గంజీలో స్కూలింగ్ చేశారు. అలా పెరుగుతూ ఉన్న టైంలో 1999లో కార్గిల్ వార్ వచ్చింది. ఆ కార్గిల్ వార్ని చూసిన తర్వాత దేశానికి సేవ చేయాలి అన్న ఆశను తను బలంగా నమ్మారు. అయితే దాన్ని తడువు చేయకుండా యూపీఎస్సీ ఎన్డీఏ ఎగ్జామ్ ని ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేశారు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయ్యి బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లో తన యొక్క డిగ్రీని కంప్లీట్ చేసుకున్న తర్వాత అది ఏవియేషన్ సెగ్మెంట్ కి మార్పు చెందడానికి ఒక ఆస్కారాన్ని చూపించింది. 2006లో శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ ఆఫీసర్ గా జాయిన్ అయ్యి 20 సంవత్సరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సేవ చేశారు. 2000కు పైగా ఫ్లయింగ్ అవర్స్ ని తనకు గడపడం, MiG-20 Su-30 MKI మిగతా ఎన్నో ఫ్లైట్స్ ని ఆయన ఫ్లై చేశారు. అండ్ హిస్ బ్రేవరీ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ సూపర్ అని చెప్పొచ్చు. దానికి తగ్గట్టుగా ఆయన ఎన్నో ప్రమోషన్స్ ని అలా అధిగమిస్తూ గ్రూప్ కెప్టెన్ కింద 2024 మార్చిలో పదోన్నతిని పొందారనమాట. 2019లో ఇస్రో ఒక 9 ఆస్ట్రోనాట్స్ ని గగనయాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేసింది. ఆ 9లో శుక్లా కూడా ఒకళ్ళు. ఇది ఇండియా ఫస్ట్ సిన్స్ 1984 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1984 తర్వాత స్పేస్ లోకి వెళ్లే ప్రోగ్రామ్స్ ఏవి కూడా ఇండియా చేపట్టలేదు. అయితే 2020-21లో శుక్లా యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్ లో తన యొక్క మెకానికల్ ఇంజనీర్ ని సంపాదించుకున్నారు. అది కూడా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో. అండ్ అట్ ది సేమ్ టైం ఐఐఎస్సి బెంగళూరు నుంచి కూడా తను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేశారనమాట. ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అంటే ఆక్సిమో మిషన్ 4 ఇది స్పేస్ ఎక్స్ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్లే ప్రోగ్రామ్ ని డిజైన్ చేసింది. ఆ డిజైన్ లో ఆస్ట్రోనాట్ పెగీ విట్సన్స్ మెంటర్షిప్ లో 9 ఆస్ట్రోనాట్స్ ని స్పేస్ లోకి పంపించబోతున్నారు అనమాట. దానిలో శుక్లా గారు కూడా ఒకళ్ళు. అండ్ హీఈస్ ద ఫస్ట్ ఇండియన్ ఆన్ ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. అండ్ అక్కడి నుంచి ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే, నమస్కార్ మై డియర్ కంట్రీ మ్యాన్, వీఆర్ బ్యాక్ ఇన్ స్పేస్ ఆఫ్టర్ 41 years. ద తిరంగా ఆన్ మై షోల్డర్ రిమైండ్స్ మీ ఆఫ్ యూ ఆల్. జై హింద్ అని చెప్పారు. అంటే నా ప్రియ దేశ ప్రజలకు నమస్కారం. 41 సంవత్సరాల తర్వాత మనం స్పేస్ లోకి వచ్చాం. నా భుజం మీద ఉన్న త్రివర్ణ పతాకం మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేస్తుంది. జై హింద్ అని చెప్పారు. అయితే 14 రోజుల ప్రయాణంలో దాదాపు 60 ఎక్స్పెరిమెంట్స్ ని చేసి దానిలో ప్రత్యేకమైన ఏమన్నా ఉంది అని అంటే ఈ మైక్రోగ్రావిటీ లో క్రాప్ సీడ్స్ ని ఎలా పెంచాలి అనేది ప్రాముఖ్యమైంది. అనేక మంది స్టూడెంట్స్ తో మాట్లాడారు, ప్రైమ్ మినిస్టర్ తో మాట్లాడారు, అండ్ చాలా మందిని ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా ఇన్స్పైర్ చేశారు. ఈ శుక్లా గారు నేషనల్ వైడ్ సెలబ్రేషన్స్ కి కారణమయ్యారు. ఎందుకు అనంటే తన ప్రయాణం చాలా సజావుగా అయింది. అంత మాత్రమే కాదు, 2027లో ఇండియా సొంతగా గగనయాన్ చేయబోతుంది కనుక దానికి తన యొక్క ఎక్స్పీరియన్స్ ఎంతో సహాయం చేయబోతుంది అన్నది ఒక పాయింట్. అయితే 2035లో ఇండియా తమంతట తాముగా ఒక స్పేస్ స్టేషన్ ని నెలకొల్పాలి అన్న ఆశయాన్ని సాధించడానికి ఇది ఎంతగానో సహాయం పడుతుంది. అండ్ 2040లో ఇండియా ఫస్ట్ లూనార్ మిషన్ ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది అనేది నేషనల్ వైడ్ సెలబ్రేషన్స్ కి దారితీసింది. శుక్లా గారి ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ. కమ్నా అనే ఆవిడతో ఆయనకు వివాహం అయింది. సిద్ధ్ అనే చిన్న కొడుకున్నాడు. ఆయన చక్కటి ఫ్యామిలీ లైఫ్ ని అట్ ద సేమ్ టైం దేశం కోసం, దేశ ప్రగతి కోసం ఆయన ముందుండి నడిపిస్తున్నాడు. అదే అందరికీ ఆదర్శం. సో ఈ వ్యక్తిత్వం అందరినీ మాట్లాడుకునేలాగా చేసింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, కేలెబ్ లివై, డెస్టినీ కమ్యూనికేషన్స్.